తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో అన్నపూర్ణ క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా అయితే మాజీ సీఎం కేసీఆర్ పేదవాడి ఆకలిని గుర్తించుకొని ఆకలి చావులు ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ అయితే పెట్టడం జరిగింది. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోసదీచి సంబురమిచ్చాడో. ఫుడ్ మంచిగా ఉంటుందా? ఫుడ్ మంచిగా ఉంటుంది కానీ ఏది సాంబార్ ఏది కర్రీ అర్థమైతే లేదు. ఫుడ్ ఇప్పుడు మంచిగా ఉంటుందా? ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇంతకుముందే మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఏదో ఏది కర్రీ అయినా ఏ సాంబార్ అర్థమయ్యేలాగా ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఫుడ్ బాగుంది, అప్పుడే బాగుంది, ఇంతకుముందే బాగుంది. తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాని. కేసీఆర్ పీరియడ్ లోనే సన్నబియ్యం అన్నం స్టార్ట్ అయింది. ఇప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ మంచిగానే ఉన్నది. ఇప్పుడు కర్రీ బాగలేదు. ఏదో బతకాలి, తినడానికి బతకాలి కాబట్టి తింటున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ కి దానికి అసలు కంపారిజన్ ఏం లేదు. అసలు అంతకుముందే బాగుండే. జయ హో జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా.